వాదించను. కోర్టులో నా నోరు కట్టేసి నేనేం వాదించాలో నువ్వే డిసైడ్ చేసి జడ్జిమెంట్ మాత్రం నీకు అనుకూలంగా రమ్మంటే ఎలా వస్తుంది? అవతల నాకు బోల్డంతమంది క్లయింట్స్ క్యూలో ఉన్నారు. ఏం చేసైనా సరే మమ్మల్ని విడగొట్టండి బాబో అంటూ ఎన్ని లక్షలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నువ్వు 10 అన్నావు, 25 లక్షలు ఇస్తామన్న రిచ్ క్లయింట్స్ కూడా క్యూలో ఉన్నారు. నీ దగ్గర అంతకన్నా ఎక్కువే నొక్కేస్తాననుకో. కాబట్టి నీ కేసు నేను వదులుకున్నాను. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. డబ్బుకు నువ్వు గడ్డి తిన్నట్టు అవసరం కోసం నేను దిగజారలేను. ఆ పాయింట్ తప్ప డివోర్స్ ఇప్పించడానికి నీకు ఇంకేం పాయింట్స్ దొరకవా? అలాంటప్పుడు నువ్వేం లాయర్ అయ్యా? నేను ఇలాంటి లాయర్ని నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా? చెయ్యకు. నేనేమన్నా నీ కేసు తప్ప ఇంకోటి లేదని నేను బ్రతిమాలుకుంటున్నానా? నువ్వే కదా ఫోన్ చేసేది. నువ్వేం పుడింగువనో తోపువనో కాదు. ఆ జడ్జి మా నాన్నకి ఫ్రెండ్ తెలుసా? ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన నుంచి ఇంకొక లాయర్కి, ఆ తర్వాత జడ్జికి నేనెవరైనా తెలిసిపోతుందని ఆల్టర్నేట్ చూసుకోవట్లేదు. అదంతా నీ పర్సనల్ ప్రాబ్లం, నాకేంటి సంబంధం? ఇంకోసారి నాకు ఫోన్ చేశావంటే నేనే నీ మీద న్యూసెన్స్ కేసు పెట్టి నేనే వాదించి గెలిచి చూపిస్తాను. పెట్టే ఫోను. పర్వాలేదు, మనోడు నన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఎక్కడికి పోతాడు? దిగొస్తాడు, దిగజారిపోతాడు. దిగజారుస్తా. ఏంటి? బుక్కే సార్. ఎవరికి? కింద పేరుంది సార్. పైన నెంబర్ ఉంది, సరిగ్గా చూసుకున్నావా? డాక్టర్ ప్రియా సార్. సార్. కళ్ళు దుబ్బయ్యా. ఇది 305. కనిపించట్లేదా? ఇడియట్. పక్కలే. చిచి, ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఆ నీచమైన ఆడదాని పేరు వినబడిందేంటి? ఏంటి? నా బ్యాగ్ని కాస్త మీ గదిలో ఉండనిస్తారా? నీ గదిలో ఉంటే ఏమైంది? అక్కడ నేను ఉన్నాను కదా. ఎక్కడుంటావు? మీ గదిలో. ఆ గదికి ఏమైంది? అది ఒంటరిగా ఉందండి. నువ్వుంటే జంటగా ఉంటుంది, వెళ్ళు. గది ఏమన్నా మనిషా తోడుండటానికి? నీకేమన్నా తమాషా? నీ గది ఉండగా ఇక్కడ ఉండడానికి? పతి పాదసేవే సతికి పరమార్థము కదా ప్రభు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళు. లేదండి, నేను ఓన్లీ యాక్షన్ చేస్తున్నా. మర్యాదగా వెళ్ళు. కొంగు చాచి అర్థిస్తున్నాను ప్రభు, నాకు గది భిక్ష పెట్టండి. ఎవరైనా చూస్తే అడుక్కునేదాన్ని అనుకుంటారు. వెళ్ళు, వెళ్ళు. మీ గదిలో చోటు అడిగానండి, మదిలో కాదు. బ్యాగ్ పట్టేంత ప్లేస్ కూడా ఇవ్వను. బ్యాగులు కారులో పెడతాను కావాలంటే. ఏయ్, నువ్వేమనుకుంటున్నావే? వేరు గదులు బుక్ చేశానన్న కోపంతో కావాలని మాటి మాటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తావా? నీకో గది ఉంది, అందులో బెడ్ ఉంది. పో. ఆకలేస్తే? బెల్ ఉంది. బిల్లేస్తే? నా దగ్గర డబ్బుంది. వాడైనా మీ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేయాల్సిందే కదా, అందుకే ఇద్దరం కలిసి ఇక్కడే ఉందామంటున్నాను. నన్ను ఇరిటేట్ చేయకు. కార్ అన్నారు, గుడన్నారు, కాదన్నారు, కాటేజ్ అన్నారు. వాటన్నిటికీ నేను అడ్జస్ట్ కాలేదా? మీరెందుకండి నాతో అడ్జస్ట్ కాలేరు? మాకు హార్ట్ ఉండదా? మేము హర్ట్ అవ్వమా? మాకు ఇరిటేషన్ ఉండదా? మాకే టెన్షన్ ఉండదా? గో టు హెల్. ఏమండి? బండోడు, మొండోడు, మొద్దోడు, మొరటోడు, సచ్చినోడు, పిసినారోడు. ఛీ!